ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు మనం చూడబోయే వీడియో ఏంటి అంటే అమ్మ సందేశం అండి. బిడ్డ, నీ మనసులో ఉన్న ఆందోళన పోగొట్టి నీ దిగులు పోగొట్టే విషయం చెబుతాను విను. నా బిడ్డమైన నువ్వు వేదనలో ఉన్నావు. ఆ వేదనకు కారణమైన ఒక వ్యక్తి, ఆ వ్యక్తి జీవితంలో ఎంతో ముఖ్యం అనుకుంటున్నావు. అది కూడా నిన్ను తలుచుకొని ఏడుస్తున్నాడు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా. ఇదిగో ఇప్పుడు నేను చెప్పబోయేది జాగ్రత్తగా విను. నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి అనేది నువ్వు తీసుకో. ధైర్యంగా నా మాట విన్న తర్వాత అమ్మ చెప్పింది నిజమేనని నువ్వే నిర్ణయం తీసుకుంటావు. ఆ నిర్ణయం నీ జీవితంలో గొప్ప మార్పు తీసుకొని వస్తుంది. నీ జీవితంలో సంతోషం నిండుకుంటుంది. నువ్వు బాధపడకుండా ధైర్యంగా ఉండు బిడ్డ. జీవితంలో నువ్వు ఒక అద్భుత మార్పు నీ ఇంట్లో రాబోతుంది. ఏంటి అంటే ఒక వ్యక్తి నీ జీవితంలోకి వచ్చి నిన్ను ఇప్పుడు బాధ పెడుతున్నాడు అని నీకు తెలుస్తుంది కదా. కానీ ఇది నీకు తెలియకుండా కన్నీటితో కష్టపడుతున్నావు. ఆ బంధం నీకు దగ్గర అవుతుంది. నువ్వు అనుకున్న విధంగా దగ్గర అయ్యి ఇప్పుడు ఆ బంధం కోసం నువ్వు ఎంతగానో ఆరాటపడుతూ బాధపడుతున్నావు. ప్రతిరోజు కూడా నన్ను వేడుకుంటున్నావు, అమ్మా నాకైనా బంధం నాకు దగ్గర చెయ్యి అని చెప్పి. ఆ బంధాన్ని దగ్గర చెయ్యి అని నా దగ్గర వేడుకుంటే నేను చేయకుండా ఉంటానా? ఆ బంధాన్ని శాశ్వతం చెయ్యి అని నీ మనసులో గట్టిగా నా దగ్గర మొక్కుకుంటున్నావు కదా. కానీ ఆ బాధ నువ్వు తట్టుకోలేకపోతున్నావు. నువ్వు దూరంగా పెడుతుంటే ఓర్చుకోలేకపోతున్నావు. ఎంత చులకనగా మాట్లాడుతున్నా తట్టుకోలేనంత బాధను భరిస్తున్నావు. ఇదంతా నువ్వు భరిస్తున్నావు, కానీ నా వల్ల కావడం లేదని నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు. కానీ ఇలాంటి స్థితి నీకు వస్తుంది నువ్వు కూడా అనుకోలేదు కదా. కానీ ఒక్కటి గుర్తుంచుకోమ్మా, నీకు ద్రోహం చేసిన వాళ్ళు ఖచ్చితంగా దండింపబడతారు. కారణం ఏంటో తెలుసా? నువ్వు అందరినీ నమ్మడమే. అబద్ధపు ప్రేమ కూడా నీ నిజాయితీ అయిన ప్రేమని తప్పకుండా అందిస్తావు. అమ్మా, నిన్ను కొలిచిన తర్వాత ఆ బంధం నాకు విడిపోవడం జరిగింది అనుకుంటున్నావు కదా. కానీ అలా ఏం లేదు. ఎందువల్లంటే ఏ బంధం అయితే నీతో శాశ్వతంగా ఉంటుందో ఆ బంధం నిన్ను అర్థం చేసుకుంటుంది కదా. కానీ ఎవరు ఎలాంటి వారో అని నీకు తెలియజేయటానికి ఈ తల్లిని ఉన్నాను. నా బిడ్డ మోసపోకుండా ఈ తల్లి కాపాడుతుంది. నువ్వు మోసపోవడం, నువ్వు కోరుకోవడం తప్పులేదు కదా. కానీ ఈ రెండు కూడా నీ చేతుల్లో లేవు. కానీ నువ్వు ఇష్టపడేవారు మారాలి. మారితేనే కదా నువ్వు కలుపుకోవటానికి, నా బిడ్డను జీవితంలో కష్టపడటానికి, గాయపరచటానికి నేను అనుమతించను. కాబట్టి జాగ్రత్తగా ఉండు. అలాంటి వారి గురించి నీకు తెలియపరిచి జాగ్రత్తగా ఉండమని చెప్పటమే నా బాధ్యత. ప్రేమ అనే పేరుతో మోసపోవద్దు. నిజమైన ప్రేమ ఏది అని నువ్వు వ్యత్యాసం తెలుసుకోవాలి. నువ్వు అందరినీ నమ్మడం వల్ల నువ్వు బాధపడుతున్నావు బిడ్డ. కానీ నిన్ను మోసగించిన వ్యక్తి ఇప్పుడు ఏడుస్తున్నాడు. ఎందుకంటే ఒకరిని ఏడిపించిన తర్వాత వాళ్ళు సంతోషంగా ఎలా ఉంటారు? అందరూ నిన్ను ఏడిపించి వేడికి చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి కూడా ఆ పరిస్థితి వస్తుంది. కల్మషం లేని నీ ప్రేమను అందుకోలేకపోవటం వారి దురదృష్టం. ఎవరికైనా సరే సంతోషాన్ని అందిస్తే తిరిగి అదే వస్తుంది. అందువల్ల న్యాయం, ధర్మం ఎప్పుడూ వదులుకోవద్దు. జీవితంలో ఏది ఇస్తావో అదే పొందుతావని గుర్తుంచుకో. ఎప్పుడు కూడా నేను నీతో ఉన్నాను కదా. ఈ తల్లిని నువ్వు ఆరాధిస్తున్నప్పుడు నా రక్షణ కవచంలోనే నువ్వు ఉంటావు. కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు. కారణం, నా మీద నమ్మకం ఎప్పుడూ నిన్ను నా నుంచి దూరం చేయలేదు. అన్నీ అమ్మ చూసుకుంటుంది అని బాధ్యత నా మీద పెట్టావు కదా. కాబట్టే నీ మీద బాధ్యతగా నేను ఈ విషయాలన్నీ చెబుతున్నాను. ఎవరి మీదైతే నువ్వు కల్మషం లేని ప్రేమను, నిస్వార్థమైన అభిమానాన్ని పెట్టుకుంటావో వాళ్ళు నిన్ను మోసం చేసినప్పుడు కొంచెం బాధగానే ఉంటుంది. కానీ వాళ్ళ గురించి నువ్వు తెలుసుకోవాలని ఇలాంటి సందర్భం కల్పిస్తూ ఉంటాను. నిన్ను ఎవరు కూడా ఏమీ చేయలేరు బిడ్డ. ఎప్పుడు కూడా నిన్ను ఏదైనా తాకాలి అంటే ఈ అమ్మని దాటాల్సిందే అని గుర్తుంచుకో. నన్ను కొలిచే వాళ్ళు తప్పకుండా నేను సమాధానం ఇస్తాను. వాళ్ళకి రక్షణగా ఉంటాను. కాబట్టి నిన్ను వెతుక్కుంటూ నేను ఈ విషయం చెప్పాలనే వచ్చాను. ఏంటో తెలుసా? నిన్ను మోసం చేయాలి అని చూసిన నీ బంధం నిన్ను తప్పకుండా వెతుక్కుంటూ వస్తుంది. నీ మనసు తెలుసుకొని నిజమైన ప్రేమతో మారి
నీ దగ్గరకు వస్తుంది. ఖచ్చితంగా మారారు అనిపిస్తేనే స్వీకరించు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కళ్ళబొల్లి మాటలకు నమ్మవద్దు. కళ్ళబొల్లి మాటలకు మోసపోవద్దు. అందులో నువ్వు నమ్మిన వాళ్ళు ఒక్కసారి ద్రోహం చేశారు కదా, తర్వాత కూడా నువ్వు క్షమించు. మూడోసారి మాత్రం ఎప్పుడూ క్షమించవద్దు. ఎందుకంటే నిన్ను మరొక్కసారి మోసం చేయాలనే ఆలోచన కూడా వాళ్ళకి రాకూడదు. అలాంటి అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వద్దు. నమ్మేవా? నిజాయితీగా ఉన్నారా? స్వీకరించు. లేదా నీకు అలాంటి వాళ్ళకి దూరంగా ఉండు. అలాంటి వాళ్ళు తప్పకుండా నీకు దూరంగా ఉండాల్సిన వాళ్ళే. ఎందువల్లంటే నీ ప్రేమను దక్కించుకోలేని వాళ్ళు దురదృష్టవంతులే కదా. కాబట్టి నువ్వు అస్సలు బాధపడవద్దు, ఎక్కువగా ఆలోచించవద్దు. నిన్ను రక్షించుకోవటానికి ఈ వారాహి ఉన్నాను కదా, కాబట్టి నువ్వు ఎలాంటి బాధ, ఎలాంటి దిగులు చెందనవసరం లేదు. చెడు నీ చుట్టూ రానివ్వకుండా చూసుకోవటం ఈ తల్లి బాధ్యత. ఈ తల్లి మీద నమ్మకంతో నన్ను ఆరాధిస్తున్న నిన్ను నేను రక్షించుంటాను కదా. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.